మా చుట్టాలందరూ నా వీడియోస్ చూస్తారు గానీ వీడియోకి మాత్రం లైక్ కొట్టరు. ఎందుకంటే వాళ్ళు కొట్టే ఒక్క లైక్ తోటి నేను ఫేమస్ అయిపోతానని అనే ఒక డైలాగ్ బాగా ఫేమస్ అయిపోయింది కదా. కానీ ఇక్కడ మీకు అర్థంగా లాజిక్ ఏంటంటే వాళ్ళు లైకే కొట్టరు గానీ మన ప్రతి వీడియో చూస్తారు. అసలు మనకి వ్యూస్ వచ్చేదే మన చుట్టాల వల్ల. వ్యూస్ పెరిగాయి అనుకోండి ఆటోమేటిక్ గా వీడియోకి రీచ్ వస్తుంది. ఈ లాజిక్ వాళ్ళకి తెలియక మేము లైక్ కొట్టలేదులే, మేము సబ్స్క్రైబ్ చేసుకోలేదులే అని వాళ్ళకి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతుంటారు. మనమేమో వాళ్ళు లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోలేదని ఫీల్ అవుతుంటాం. లైక్ ది సబ్స్క్రైబ్ ది ఏముందండి, వ్యూస్ కదా మనకి డబ్బులు రావాలంటే ఇంపార్టెంట్. వ్యూస్ వల్ల డబ్బులు వస్తాయని చెప్పారుగా, ఇంక వాళ్ళు వీడియోస్ కూడా చూడర్లే. ఇక్కడే మీరు కర్రీలో కాలేశారు. నేను 100% రాసిస్తున్నా, మన వీడియోస్ చూడకుండా మన చుట్టాలు ఉండరు. వాళ్ళకి మనం అంటే అంత లవ్వు. ఆఖరికి మన కమెంట్స్ కూడా చదివేస్తారు వాళ్ళు, మనకే చదవడానికి తీరుకుండదు. ఇలాంటి చుట్టాలని మనం అలా మాట్లాడొచ్చా? తప్పు కదా. ఏంటో ఈ కాలం పిల్లలకి మంచికి చెడుకి తేడా తెలియకుండా పోతుంది.